ఏం లేదు, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ వారి ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ గొల్లగూడ ప్రాంతంలో అందుల పాఠశాల నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది 1996లో 16 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ రోజుల్లో మా పక్కా భవనం లేకుండే. అయితే గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి గారు మాకు ఒక స్థలం ఇప్పించి, గొల్లగూడ ప్రాంతంలో స్థలం ఇప్పించి వారు భవన నిర్మాణానికి 2000 సంవత్సరంలో పూనుకోవడం జరిగింది. దాని తర్వాత అనేక రకాల దాతలు, సమిటి వీరారెడ్డి గారు, తర్వాత పైల మల్లారెడ్డి గారు, వీరి సోదరుడు గుమ్మకొండ శేఖర్ రెడ్డి గారు, వీరందరూ కలిసి ఈ భవన నిర్మాణం చేసి ఇప్పుడు 4 అంతస్తుల భవనం పూర్తి డైనింగ్ హాల్తో సహా నిర్మించి ఇవ్వడం జరిగింది. అయితే 6 నుంచి 16 సంవత్సరాల అంధ విద్యార్థులకు నిర్బంధ ప్రాథమిక సార్వత్రిక ఉచిత విద్యను ఉచితంగా అందియడం అనేటువంటి జరుగుతున్నది. ఆ రోజుల్లో 16 మందితో మొదలైనటువంటి పాఠశాల ఈరోజు 140 మంది విద్యార్థులతోని ఈరోజు 4 అంతస్తుల భవనంతో జరిగింది. అయితే మాకు ఈ రకమైనటువంటి సహాయం జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు దాతల నుంచి మాకు ఆశించినటువంటి సహాయం వీలైనంత వరకు లభిస్తున్నది. ఇంకా లభించవలసినటువంటి అవసరం ఉండే. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత పాక్షిక సహాయం వస్తుంది, కానీ ఆ పూర్తి పాక్షిక సహాయంతో సరిపోక మేము దాతల సహాయంతో చేయడం జరుగుతున్నది. మేము అందుకే అందరి సమాజం నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, మీరు పిల్లల్ని పంపించినా, మేము అంధ పిల్లల్ని పంపించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు విరాళాలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే మా వెబ్సైటు మా అన్నీ కూడా ఉన్నది www.org నల్గొండ బ్లైండ్ స్కూల్ అని చెప్పేసి ఉంటుంది. సో కాబట్టి ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఇది ఒకటే 1996లో ఏమైందంటే 92లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ విధానం అని మొదలైంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏంటంటే సకలాంగులతో వికలాంగులు కలిసి చదువుకోవాలి, అన్నట్టు. అట్లా ఒక జిల్లాకు ఒక డైట్ స్కూల్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు మన నల్గొండలో ఉన్న డైట్ స్కూల్ ఆ స్కీమ్ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే దానికి సంబంధించినంత వరకు ఈ వికలాంగులను అయితే చేసారు, కానీ హాస్టల్ వసతి కలిపేయలేదు. హాస్టల్ వసతి కలిపేయకపోవడం వల్ల మేము ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అడిగితే అక్కడ వార్డెన్ ఏం చేసిందంటే, ఈ బ్లైండ్ వాళ్ళు వచ్చిపోయేటప్పుడు ఏమైనా దెబ్బలు తగిలితే నా మీద వస్తుంది, నా ఉద్యోగం ఆడవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని రెచ్చగొట్టి బ్లైండ్ వాళ్ళని అందరినీ వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిన అన్నట్టు. సో అప్పుడు ఏం చేసినామంటే, మేమందరం ఈ బ్లైండ్ వాళ్ళకి మనం ఇక్కడ ఒక హాస్టల్ పెట్టుకొని ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకొని ఆ రకంగా 1996లో మొదలైంది. అట్లా మొదలైనటువంటి పాఠశాల ఇవాళ పూర్తి రికగ్నైజ్తోని 1 నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ శిక్షణతోటి ఇలా ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది, భోజన సౌకర్యంతో సహా. అయితే ఇప్పుడు మేము ఆశిస్తున్నది ఏంటంటే, మాకు మొన్ననే ఒక బస్సు వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని మేము ఏమంటున్నాం అంటే, సమాజాన్ని మీరు మీ యొక్క ఏదైతే ఇందాక మేడం చెప్పినట్టు, మీరు పెళ్లి రోజులు కానీ, జన్మదిన వేడుకలు కానీ, లేకపోతే ఇంకా రకరకాల మీ మంచి చెడులకు సంబంధించిన దినోత్సవాలు మా దగ్గర జరుపుకొని మా పిల్లలకు ఒక పూట మీరు భోజనం పెట్టించినా మాకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు, లేదా మీరు ఆర్థికంగా మీరు సహాయం చేసినా మాకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాలను ఏమడుతున్నామంటే, జిల్లాకు మా బ్లైండ్ సంఖ్య తగ్గిపోయింది, జిల్లాకు ఒక స్కూల్ పెట్టండి, హాస్టల్ వసతితో ఉన్నటువంటి స్కూల్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాం. ఇవాళ మామూలు వాళ్ళకు గ్రామానికి ఒక స్కూల్ పెడుతుంది, మాకు జిల్లాకు స్కూల్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాం, కానీ అది సాధ్యపడతలేదు. అందువల్ల మేము ఏం చేస్తామంటే, గవర్నమెంట్ను ఇస్తేనేమో గ్రాంట్ నేడని ఇవ్వండి, లేదా ఇప్పుడు మా స్కూల్ ఉన్నది దానికి ప్రభుత్వ పరం చేసుకోండి. వాస్తవానికి నల్గొండ అనేది వికలాంగుల్లో వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి దాని స్కీమ్ కింద మీరు నల్గొండను అడాప్ట్ చేసుకోండి అని అంటున్నాం.